తాలూకా బెంజలింగాలకి ఇట్లా పోవాలా కింద పోతే బెంజలింగాలే పోతాను. తీసుకోరా చెప్పుకోండి ఇట్లా వాళ్ళ ఎప్పటికైనా ఇట్లా అడ్డం తీయాలా, చక్కగా తీయకూడదు. స్టార్ట్కి చక్కగా ఉండాల. ఇతగాడు మన షేక్ రిజ్వాన్, షేక్ ముజ్జు. మేము వచ్చేసి ఇప్పుడైతే ఆడ బెంచలింగాలు అంటాయి. ఆడ నంద్యాల జిల్లా పిఆర్పల్లె గ్రామం, యాడికి తాలూకా. ఎందుకు వచ్చాదిరా? ప్యాపిలి మండలం. ముందర మీరు చూసినట్టయితే బరగడ్లు ఉన్నాయి. అంటే తాతను అడుగుదాం ఉన్నా. తాతాజీ ఏ తాత కొట్టే తాతకి బేదులు పెట్టుకుంటే నైట్ అంతా దొడ్డి పోతాడు. తాత బెంచలింగాలకి పోతాదా? థ్యాంక్స్, మంచోడు తాత. ముజ్జు నీ ఫ్రెండ్ ఆడ పోతాను చూడు. ఎట్లా కానొస్తున్నారంటే చూడు. మీరు చూసినట్టయితే గుడి దగ్గరికి వచ్చినాం గాయస్. ఇది వచ్చేసి గుడి. గుడి లోపల ఎంట్రీ చేద్దాం. లోపల వాళ్ళంటే లెక్క కట్టాలా. మేము పెట్టాలా మీరు పెడతారు సార్? అట్లా రాబోలే అద్ద వాళ్ళు పోస్తున్నారు. అట్లే రూపాయలు అనేది అంటే అంతే. ఇప్పుడు ఇద్దరికి వేసి నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు పరంగా వచ్చిందమ్మా. కానీ పెన్ను కాదంటే మీరు అర్థం పెన్ను లేదు. పెన్ను ఇంటికాడ తీసుకొచ్చుకో. ఇంటికాడ తీసుకొచ్చుకో. అదంతా స్వామి దమ్మా. ఎవరి బిడ్డ అప్పుడే రాజమండ్రి రాజమండ్రి లేకుండా వాయిస్ రికార్డింగ్ ఇంటికాడ తెచ్చుకుందామరా. సో పిఆర్పల్లె కాడ వెలుంగృహాలు అని సరే గయ్యి ఇప్పుడు వచ్చేసి నేనైతే మొక్కల మీద నడుచుకుంటూ వచ్చినాయి ఆడికి నుంచి ఇటు వరకు. సాయంత్రం ఫోన్ కానీ పోతున్నా నడుచుకుంటా. ఫోన్లో ఎవరైనా కలిసండి. నాకు కింది వేస్తాయి. కింది వచ్చా మీరు చూసినట్టయితే ఇక్కడ పాత గుహ ఇది. పైన గబ్బిలాలు ఉన్నాయి. అక్కడ చూడండి అమ్మది ఏర్పడింది. చల్లగా ఉంది కదా, సీడైతే చాలా చల్లగా ఉంది. మంచిగా వేసుకోమనుకున్నా అని దిక్కులే ఎవరు ఏమెచ్చాలి దిగుమంటారా? ఫస్ట్ టైం గుహలకి రావడం. సాయిరామ్ సాయిరామ్ దిక్కులేడు మనకి ఎవరు. శివయ్య ఏం లేవు కింద గబ్బిలాలు ఉన్నాయి. ఆడ మీరు చూసినట్టయితే ఆ వారం లైట్ వెలుగుతుందా? దీపం ఆటుకుంది దావా. ఆ వరగానే శివాలయం మెటికలు కూడా ఉన్నాయి లోపల పోవడానికి. సో అంతా నాలా పైన చూడద్దు కాడతాయి కింద. నాయనా ఈడ వచ్చేసి ఈడ ఇంకో శివాలయం.
దీపాలు పెట్టినారు. ఇక్కడ వచ్చేసి శివుడు. సో కింద చూసుకుందాం గ్యాస్ మనం, ఎందుకంటే ఒకసారి బయటికి చూడతావా, బేదలు పెట్టుకుంటానే లేండి. ఇక్కడ చూస్తుంటే లోపల ఓనికి ఉంది కల్లా, ఉంది. లోపల ఆట వరకు ఉంది. ఆడ లోపల వచ్చేసి శివయ్య ఇక్కడ వచ్చేసి మంచి కూర్చొని పనుకొని పోవాలా చిన్నగా. సో పోవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వచ్చేసి శివాలయం ఉన్నాడు, ఇక్కడ శివుడు ఉన్నాడు. లోపల వేదట్టుంటే మీరు చూసినట్టు లోపలికి ఉంది. మనం వెనక్కి పోదాము, కొని పోదాము. వీడు దీని లోపల గుంతగానే ఉంది గాయస్. ఏం చేస్తామో దీనిలో గుంతలు దొరికినారు. మా రిజ్జు భయపడి బయటికి పోయాడు. 2 రోజులు అన్నం తిండేమో బయట గాడిగా. గబ్బిలాలు కూడా ఉన్నాయి. మన ట్రెక్కింగ్ వీడియో అయినా మన ఛానల్. ఇది వచ్చేసి ఇలాంటి ట్రెక్కింగ్ వీడియోలు ఎన్నో కావాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి మాకు కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ ట్రెక్కింగ్ వీడియో మా దాంట్లో ఇదే గుహల్లోకి. నేను లైఫ్ లో ఫస్ట్ టైం నెక్స్ట్ మీకోసం 7 బావుల గుహని చూపిస్తా. ఇక్కడ వచ్చేసి ముక్కుబడి మనం ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈడ వచ్చి రాయితీ మీద రాతి పేరు తెగిన ఇల్లు కోసం ఒక ఇల్లు కడతా. ఇప్పుడు స్టూడియో కోసం ముక్కు వాళ్ళు అయితే ఏమంటారు నెరవేరుతాయి. మనకి ఎన్నంత ఇల్లు చాలు మనకు. పగలగొట్టి అందరికి బేలు పెట్టుకోవాలా. మనకు సన్నిళ్ళు చాలు. మనం ఏం చేసేది ఏం లేదు. రుచిగాడు అయితే భయపడినాడు వాడు, పైకి పోయినాడు. సో మేమైతే ముగ్గురం అయితే వచ్చేసినాము. కెమెరామెన్ గంగాతో, రాంబాబు, అలాగే గంగా ఎవరు లేరు. మన స్టూడియో వచ్చేసి ఇది. మీరు బాగా నెక్స్ట్ మీకోసం 7 బావులు నది చూపిస్తారా అండి. ఈ ట్రెక్కింగ్ వీడియోలో వచ్చేసి మనకు వచ్చేసిందే. నెక్స్ట్ ట్రెక్కింగ్ వీడియోలో మనం 7 బావులు నీళ్ళలో నుంచి మనం పైకి వెళ్ళాలి. బావిలు 7 బావిలు ఇట్లా కిందికి ఉంటాయినా. మనం ఆడ దీపం కనపడుతుందా, దీపం కాడిచి లోపల ఇంకొకటి దీపం పెట్టినారా, ఆడ పనుకొని పోవాలా గృహాలోకి పోయినాము. సో మెటికలు కూడా ఉన్నాయి. ఈరోజు శివరాత్రి కాబట్టి స్వామివారికి కళ్యాణం జరుగుతున్నది. ఆడ పైన గుడి ఉంది, శివాలయం. ఆడున్నాడు, భయపడ్డాడు వాడు లోపలికి వచ్చి. ఆ పిల్లోడు అయితే ఎదబడేసి పైకి వచ్చేసి నిలబడినాడు. ప్రేమికులు వద్దులేనైనా నాకు వాళ్ళని చూసేదానికన్నా. స్టెప్స్ ఉన్నాయి, ఇలాగే మనం పైకి అయితే వెళ్తున్నాము. చల్లగా ఉంది లోపల. నా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే 2 రూపాయలే ఉంది. ఎవరన్నా ఎంత మా బ్యాంక్ బ్యాలెన్స్ 3 రూపాయలు ఉంది. 3 రూపాయలు ఉంది. మళ్ళా శివాలయం కడ తినొచ్చారు. యా శివాలయం కడ తినొచ్చినారు. పిఆర్పల్లిలో ఉంటారు కదా వాళ్ళు. ముస్లిం పీరా 7738 ఏదో ఉంది. మీకు ముద్ద ఆడ గుడికాడి ఏంటి మీ లోపలికి కాదక్క, పిఆర్పల్లె కాడ బెల్లం గృహాలు బేంజ్లింగల్ కాడి. అడిగి తింటే ఇప్పుడు ఆ గుడికాడ తినేసి వస్తున్నాం. దాంట్లో రివర్స్ తలకే పుంచుతా. ఓమం గుండం
బంగారం అమ్మ. భోజనం చేసి ఉన్నాడు గుడికాడ భోజనం చేసి వస్తున్నాం. అడిపో వాళ్ళేం కొట్టరు పో. రెండు మూడు అంతకు మించి నేను తీయండి కనపరాలే. పైన వీర బ్రహ్మేంద్ర స్వామి గుడిని ఆయన లోపల కూడా ఆయనే కదా. శివుడు అనుకోటివా శివయ్య అంటివా. చేకు ముజ్జు గుంజిల్లు ఇచ్చింది రాత్రికి బేదలు పెట్టుకుంటాయి చేకు. మనం వచ్చేనా లైట్ పడియాడు. ఈ లైట్ మళ్ళీ ఎందుకు ఐక్కేసింది వద్దు లెక్క. సాగినా కాదు దేవుడు ఉన్నాడు, ఇది లైట్ పడింది. దేవుడు ఉన్నాడు అనుకుని ఇప్పుడు ఆడ లైట్ పడింది వెనకాల తెలుసా నీకు. అదిగో అది కూడా పడింది. స్వామి మహిమ. సాయి ఏమనుకుంటే శివయ్య బ్రహ్మయ్య స్వామి. బ్రహ్మయ్య. వీరబ్రహ్మేంద్ర స్వామి. 3 చుట్ల కన్నా ఎక్కువ చెట్లు తిరగలేని సాయి నేను కానీ వినాయకుడు పాయసం అని నేను తినని పాయసం గురించి అయ్యాల నుంచి అదురుతారు. నాకు మెంటల్ వచ్చింది. పనుకో చక్కగా అనుకో. లే లెక్క గాడండి సాయి చెప్పులు చూపిస్తంటే సాయి చెప్పులు అంటే పాదాలు అన్నాడు. సైజ్ ఎంత అని అడుగుతాడు. నాకు వద్దండి సైలెంట్. చదువుకుంటారా ఎక్కడికైనా పోతున్నావరా అని అడుగుతాడు సాయి. సై అంట పోయిందమ్మా. సిద్ధయ్య స్వామి ఈయన బ్రహ్మయ్య స్వామి కింద బ్రహ్మయ్య సిద్ధయ్య పోయిందమ్మా. దేవుడు ఆటోల నుంచి దిగుతుంది గుడికాడికి. దౌర్జన్యం చేశాను రానన్న కాదు ఏం పశువు ఏమైనా పట్టిలా మీకు దిగకొన్నారు. కాదు గంగా సినిమాలు అంటాడు చీర కట్టుకోరా అంటే లంగా కట్టుకుంటావా అని. అట్లుంది. వేసుకోరాలంటే లంగా కట్టుకుంటావా అంటాడు. పోయారా ఇట్లా రా దింపుతావా బాగుండ్రా బెరవీర బాండి. అడ్డం పడుకోరా ముజ్జు ఎక్కించుకుంటా పోతా నిన్ను తొలిచుకుంటా పోతా. ఆ పై వరకు ఆ పై నుంచి నువ్వు వస్తావా రిటర్న్? నేను రానుపా. ఇడితే డైరెక్ట్ ఇట్లా కోళ్ళల్లో కొట్టుకోమో. తిరుపతిలో మొక్కుతారు ఇట్లా మొక్కుతారు. స్టాప్ కారా లే హౌలీ వీటికి స్టాప్ కా నేను సువర్గాలే పోదాం పని దండం పెట్టుకో.
కొంచెం పక్కన బో. పోతున్నాం కదా తీసుకో. కాదు ఎస్ఆర్ బాయ్స్ యూట్యూబర్లు వాళ్ళ చూడు హవలై రాయలు ఎట్లా కూర్చున్నారు. ఏ పిల్లలు ఎట్టకన్నా పోయిందే.